కాంగ్రెస్ నేత డాక్టర్ లింగు యాదవ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. లింగు యాదవ్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మీరు విన్నారు, ఎవరైతే బీఆర్ఎస్ నేత స్వామి వివేక్ పటేల్ గారు ఉన్నారో ఆయన మాట్లాడింది మీరు విన్నారు. ఏం సమాధానం చెప్తారు మీరు? ముందుగా అమ్మా న్యూస్ ప్రేక్షకులకు మరి అదేవిధంగా కో ప్యానలిస్టులకు మీకు అందరికీ నమస్కారం అండి. ఇవాళ ఎవరు బీజేపీకి తొత్తు అనేది ఇవాళ తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. ఇవాళ బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు. ముందు బీఆర్ఎస్ బీజేపీ వీళ్ళు కదా కలిసి పార్లమెంట్ లో రైతులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలకు సపోర్ట్ చేసింది ఎవరండి? కనీసం మన మిత్రులకు తెలుసో లేదో తెలుసుకొని అవగాహనతో మాట్లాడండి. ఇదే బీఆర్ఎస్ ఉపరాష్ట్రపతి ఎలక్షన్ లో వెంకయ్య నాయుడుకి సపోర్ట్ చేసింది ఎవరండి? ఇవాళ నేను చెప్పడం కాదు, కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పడం కాదు, స్వయంగా ప్రధానమంత్రి హైదరాబాద్కు వచ్చినప్పుడు కేటీఆర్ని ముఖ్యమంత్రి చేయడం కోసం కేసీఆర్ నన్ను వచ్చి గెలిచినట్టు అని స్వయంగా వాళ్ళే చెప్పారు కదా. ఇవాళ తెలంగాణలో మేము మొన్న గెలిచిన 100 రోజుల్లోనే 6 గ్యారంటీలు 5 గ్యారంటీలు అమలు చేశాము. ఇవాళ తెలంగాణ ప్రజల సబ్బండ వర్గాలు ఇవాళ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు. ఇవాళ మీరిద్దరు ఒకటి కదా, అందుకే ఎలక్షన్ల ముందే కదా కవితని అరెస్ట్ చేసింది. ఇప్పుడు సిసోడిని ఎప్పుడు అరెస్ట్ చేశారండి? మరి అంటే నేను ఏమంటున్నా అంటే ఇవాళ వీళ్ళిద్దరూ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ సీట్లు రాకుండా అడ్డుకోవడం కోసం కుట్రలో భాగంగానే ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ ఒకటి కాదని చెప్పుకోవడం కోసం వాళ్ళు ఏదో ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ తెలంగాణ ప్రజలు విజ్ఞులు, వాళ్ళన్నీ గమనిస్తున్నారు. ఇవాళ బీజేపీ తెలంగాణకి ఏం చేసింది? 10 సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో ఉండి విభజన చట్టంలో నుండి ఏదైనా హామీలు అమలు చేసిందా? మరి ఎందుకు బీఆర్ఎస్ కొట్లాడలేదండి? ఇవాళ మరి కేసీఆర్ ఏం చేసిండండి? ఎందుకు అడగలేదండి? ఇవాళ నీ కొడుకును ముఖ్యమంత్రి చేయడం కోసం వెళ్ళి ప్రధానమంత్రిని అడిగినావు కదా, మరి తెలంగాణకు రావాల్సిన నిధుల గురించి ఎందుకు అడగలేదండి? ఎందుకు మరి నిన్ను ఎవరడ్డుకుర్రు అంటే వీళ్ళు ఇవాళ మళ్ళా డ్రామా ఇదే కదా. బీఆర్ఎస్ కర్ణాటకలో పోయి జేడీఎస్ సపోర్ట్ చేసింది ఎవరండి? ఆ జేడీఎస్ ఇవాళ ఎవరికి బీజేపీ తొత్తు కదా. వీళ్ళు మాట్లాడితే కనీసం అవగాహనతోటి మాట్లాడండి, చరిత్ర తెలుసుకొని మాట్లాడండి. ఎవరికి సపోర్ట్ చేసిరో. ఇవాళ దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్న పార్టీ ఏకైక పార్టీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఇవాళ ఏ విధంగా చేస్తున్నారో బీజేపీ నాయకులు తెలుసు. ఈడీ, ఐటీ, సిబిఐని వాళ్ళు ఏ విధంగా యూజ్ చేస్తున్నారు. ఇవాళ దేశంలో నియంతృత్వం నడుస్తుంది, ప్రజాస్వామ్యం లేకుండా పోతుంది. ఇవాళ ఫాసిజం రాబోతుంది, భారత రాజ్యాంగాన్ని మార్చాలని కుట్రలు జరుగుతుంది. దీనికి వ్యతిరేకంగా పోరాడుతున్న పార్టీ ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. వాళ్ళకి ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటి కదా. ఇవాళ కిషన్ రెడ్డిని ఎవరు అధ్యక్షుని చేసిరో అందరికీ తెలుసు. ఇవాళ వేగ్ ఏదో ఒక ముఖ్యమంత్రిని, ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని ఆహ్వానించడం. ఇండియా ఈజ్ ఎ ఫెడరల్ కోఆపరేటివ్ ఫెడరల్ సిస్టమ్. ఒక రాజ్యాంగబద్ధంగా ఉన్న పదవిలో ఆ విధంగా ఆహ్వానించడంలో మీరు కదా సపోర్ట్ చేసింది. మీకు చేతగాంతలో ఇవాళ మీరు చేసిన అవినీతి అక్రమాలు బయటకు వస్తున్నాయి. ఇవాళ కాళేశ్వరంలో ఏమైంది, లిక్కర్ స్కామ్ కేసు ఏమైంది, ఇవాళ అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్, ఎంత అవమానకరమైన సంఘటనలండి. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నాయకుల మీద ఆ విధంగా చేస్తారా? ఇంకా ఎంత అంటే భార్య భర్తలు కూడా విడిపోవడానికి కారణమైనటువంటి వ్యక్తులు బీఆర్ఎస్ నియంతృత్వ పాలన. ఇవాళ తెలంగాణలో స్వేచ్ఛాయుత వాతావరణం ఉంది, ప్రజాస్వామ్య వాతావరణం ఉంది. నియంతృత్వాన్ని ఇవాళ పారదోళ్ళు. ఇదే విధంగా రేపు కేంద్రంలో కూడా బీజేపీ నియంతృత్వాన్ని వ్యతిరేకంగా పోరాడుతున్న ఏకైక పార్టీ కాంగ్రెస్. ఇవాళ మీరు ఫస్ట్ పేజ్ చూడండి. ఇవాళ బీజేపీకి అక్కడ సీట్లు రావట్లేదు. అందుకే ఫ్రస్ట్రేషన్ లో ప్రధానమంత్రి ఏం మాట్లాడుతుండో బహుశా ఆయనకే అర్థం కావట్లేదు. ఒక ప్రధాన స్థాయి మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఆ విధంగా భాష మాట్లాడొచ్చా అండి? ఇవాళ అందుకే దేశంలో కూడా ఇవాళ కాంగ్రెస్ ఇండియా అలయన్స్ రాబోతుంది. దీన్ని వీరు తట్టుకోలేక మళ్ళా కుట్రలు చేస్తున్నారు బీజేపీ బీఆర్ఎస్ కలిసి. అయినా కూడా ఇవాళ తెలంగాణ ప్రజలు, దేశ ప్రజలు వీళ్ళు ఎన్ని కుట్రలు చేసినా కూడా రాబోయేది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేంద్రంలో. మొన్న తెలంగాణలో ఏ విధంగా అయితే బీజేపీ బీఆర్ఎస్ బుద్ధి చెప్పిరో రేపు పార్లమెంట్ ఎలక్షన్ లో కూడా బీజేపీకి బుద్ధి చెప్పడానికి వాళ్ళ దేశ ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. లింగు యాదవ్ గారు, స్వతంత్రం వచ్చిన తర్వాత నుంచి భారతదేశాన్ని అత్యధిక సంవత్సరాలు పాలించిన పార్టీ మీ కాంగ్రెస్ పార్టీ. బీజేపీ పార్టీ గత 10 సంవత్సరాల నుంచి పాలించి ఉండొచ్చు, బీఆర్ఎస్ పార్టీ మనం 10 సంవత్సరాల నుంచి పాలించి ఉండొచ్చు. ఇన్ని సంవత్సరాలు కూడా పాలించిన తర్వాత సౌత్లో కూడా మీరు విజయ బారుట ఎగరేసిన మీరు ఎందుకు అభివృద్ధి మీద దృష్టి పెట్టలేకపోయారు? ఎందుకు కాంగ్రెస్ పార్టీని తెలుగు ప్రజలు అంతగా ఎందుకు దూరం పెట్టారు ఇన్ని సంవత్సరాలు? అసలు ఇప్పుడంటే మీకు అవకాశం వచ్చింది, అది కూడా తక్కువ మెజారిటీతోనే వచ్చింది.